తనకున్న సమస్తాన్ని త్యాగం చేయడానికి ఈ రక్తమాంసాలు కలిగిన శరీరం ధరించుకొని ఈ లోకములో పుట్టిన ఆ యేసుని ఆనాడు ఉన్నటువంటి మాఘోయ్ అనగా జ్ఞానులు ఆయన ఎవరో ఎరిగి ఆయనను పూజించారు గాని ఆ రోజుల్లో ఉన్న యూదులు ఆయన పూజించలేకపోయారు. ఆ రోజుల్లో ఉన్న రాజులు ఆయనను పూజించలేకపోయారు. మెస్సియా వస్తాడని ఎదురు చూసిన మనుషులైన రాకను గుర్తించలేకపోయారు. ఇదిగో ఆయన ఎవరు ఈ ప్రపంచమంతా ప్రకటించబడుతుంది. అన్య దేశాల నుండి వచ్చిన, తూర్పు దేశాల్లో నుండి వచ్చిన జ్ఞానులు యేసును ఆరాధించడానికి 2 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఆయన పాదాల దగ్గర సాగిలు పడ్డారే. యేసు ఎవరో తెలుసుకున్న నీవు యేసును నీ హృదయంలోనికి ఆహ్వానించగలవా? యేసును పూజించగలవా? యేసును చూచి ఆయన ఎవరో గ్రహించి ఆయన ఎదుట సాగిలపడే మనసు నీకుంటే, ఎప్పుడైతే నువ్వు సాగిలపడతావో, ఎప్పుడైతే యేసయ్య వాక్యము నీ హృదయాన్ని మారుస్తుందో, ఆ రోజు నీ జీవితంలో క్రిస్మస్. దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.